అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు గారి ఘనమైన నామములో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. సంఘమై ఉన్న రాజ్యమైన మనం ఇంతవరకు కూడా దేవుని గణనామాన్ని మహిమకరంగా కీర్తనలు అనగా గాత్ర స్వరముల ద్వారా దేవుని గణనామాన్ని మహిమపరుచున్నాం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథము నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి ఆలోచన కలిగి ఉన్నాం. ఈ సమయంలో మనం వినేటువంటి మాటలు ఏంటంటే భూమి మీద మానవ దినములు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. భూమి మీద మానవుని దినముకి దినాలకి తేడా ఉంది. దినము అంటే ఒకరోజు, దినములు అంటే చాలా. కాబట్టి భూమి మీద మానవ దినములు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ సమయంలో. అయితే మానవ దినాలు ఎలా ఉండాలి? మనకు నచ్చినట్టుగా ఉండాలా, దేవునికి నచ్చినట్టుగా ఉండాలా? ఉండాలి. ఎవరికి? దేవునికి నచ్చినట్టుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఆ విషయంలో మనకు సరైన ఆలోచన ఉందంటారా, సరైన అవగాహన ఉందంటారా అన్నాడు. అంటే భూమి మీద దుర్దినములు అన్నాడండి. దుర్దినములు అంటే చెడ్డ దినాలు లేదా దుర్మార్గమైన దినాలు రాకముందే అని అన్నాడు. ఎక్కడికి? మన జీవితంలోనికి ప్రవేశించక ముందే, మన జీవితాల్లోనికి రాకముందే, దుర్దినములు రాకముందే అని అన్నాడు. అంటే దుర్దినాలని మన జీవితాలకు ఎప్పుడు వస్తాయి? బాల్య వయసులో వస్తాయా? రావు. ఎప్పుడు వస్తాయి మరి? మనము పెరిగి పెద్దవారు అవుతున్న కాలక్రమంలో మన జీవితంలోనికి మనం వాటిని ఆహ్వానిస్తూ ఉంటాం. వాటి పట్ల మనం కోరిక కలిగి ఉంటాం, వాటి పట్ల ఇష్టాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అవి మనలను వెతుకులాడుకుంటూ వస్తాయి. ఎవరిని? ఎత్తుకులాడుకుంటూ వస్తాయి. కాబట్టే కదా మనకిష్టమైన వారు, మనల్ని ఇష్టపడేవారు ఎంత దూరం ఉన్నా వెతుకులాడుకుంటూ వస్తారు కదా. అదే ఇష్టం లేని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి దుర్దినములు రాకముందే అని అన్నాడు. ఎవరి జీవితంలోనికి? ప్రతి మానవ జీవితంలోనికి దుర్దినముల యొక్క ప్రవేశం కాకముందే వాన కురిసి మరల మబ్బులు పట్టకముందే బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. ఎందుకు? దాన్ని మనం చదివినట్లయితే అర్థమవుతుంది. ఒకసారి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞాని సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అన్న నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన కురిసి వాన వెలిసిన తర్వాత మేఘముల వలన రాకముందే నీ బాల్య దినములయ్యండి, నీ బాల్య దినములయ్యంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. ఎవరిని? దీన్ని బాల్య దినములయ్యిందే అన్నాడు. అంటే అర్థం ఏంటి? బాల్య దినములు అంటే ఎప్పుడు? చిన్న వయసులోనే. ఎవరిని స్మరణ తెచ్చుకోవాలా? నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని స్మరణకు తెచ్చుకోవాలని గ్రంథం అయితే బోధిస్తాను. బాల్య దినాలు లేదు, బాల్య దినాలలో లేదు, యవ్వన ప్రాయంలో లేదు, మిడి వయసులో లేదు, మధ్య వయసులో లేదు. ఎప్పుడు అంటే మానవుడు 2 కాళ్ళ మీద నడిచినంత కాలంలో దేవునికి దూరంగా బ్రతికి 3వ కాలు అనేటువంటి కర్రతో మాత్రమే దేవుని యొద్దకు వస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. నిజంగా మన సృష్టికర్త అయినటువంటి మహోన్నతమైన దేవుడిని మనం ఎప్పుడు మోయాలా? యవ్వన కాలమందు నరుడు దేవుని కాడి మోయుట మేలు అని చెప్పింది గ్రంథం. కానీ మనం ఎప్పుడు మోస్తాము? ఇక్కడ భూమి మీద బ్రతికినటువంటి 3 వంతులు 4 వంతులు లోకాన్ని మోసి చివరి సమయంలో దేవుని మోయాలనుకోవడం అనేది భ్రమ. ఆ భ్రమలో బ్రతుకుతున్న భక్తుల గురించి మాట్లాడుతూ
దుర్దినములు రాకముందే అన్నాడు. అంటే నీ జీవితంలో మంచేదో చెడేదో, పాపం మీద పుణ్యం ఏదో తెలియకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నట్లయితే నీవు ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జీవించడానికి బ్రతకడానికి మార్గం అనేది సగమం అవుతుందనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి గ్రంథంలో బాల్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అందుకోసం లోకంలో మనం మాట్లాడతాం, చెట్టు అయ్యాక మొక్క అయ్యాక వంగంది, మ్రోణ అయ్యాక వంగదు. వంగదు. మనం కూడా పిల్లల స్టేజీ నుంచి వచ్చాం, అవునా కదా? మనం కూడా బాల్య వయసు నుంచి యవ్వన వయసు నుంచి అనేకమైన దశలు దాటి మన ప్రయాణంలో ఉన్నాం మనం. కాబట్టి మనం చేసినటువంటి బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ అనేటువంటి ప్రయాణాలకి ఇవాళ చేస్తున్నటువంటి పిల్లలు బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ పిల్లల ప్రయాణానికి తేడా ఉందా? సమానంగా ఉన్నాయా? ఏమండి? తేడా ఉంది. ఎంత తేడా? వర్ణింపలేనంత తేడా, చెప్ప సఖ్యము కానంత తేడా ఉన్నదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. ఎక్కడొచ్చిందంటారు ఇది? వాళ్ళ దగ్గర వచ్చిందా, మన దగ్గర వచ్చిందా తేడా? ఏమంటే పిల్లల దగ్గర వచ్చిందంటారా, పెద్దల దగ్గర వచ్చిందంటారా? చెప్పండి. యాజ్ పర్ ఫాదర్స్ గా, యాజ్ పర్ మదర్స్ గా, యాజ్ పర్ కుటుంబ సభ్యులుగా ఆ వ్యత్యాసం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది లోపల నుంచి వచ్చిందనే మాయ మాటలు చెప్పమాకండి. ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. ఎందుకని? బాలుడు నడవలసిన తోవని వాడికి నేర్పు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భం అనేది చూసేది కాదు దైవభక్తి అనేది. నువ్వు పడుకునేటప్పుడైనా, నడిచేటప్పుడైనా, కూర్చున్నప్పుడైనా, ఎప్పుడైనా సరే నీవు దేవుని గురించిన మాటలే మాట్లాడాలని, మన కన్నులకు ఏ కట్టుకోవాలంట? భాషికంగా కట్టుకోవాలన్నాడు. సహజంగా భాషికాలు అనేటువంటి పెళ్లి సంబంధాలు కనపడతా ఉంటాయి, పెళ్లి వివాహ సందర్భాలను భాషగా కనపడతా ఉంటాయి లోకంలో. కానీ మన దేవుని యొక్క మాటలంట ప్రతినిత్యము కూడా భాషికలుగా కట్టుకోవాలంట. మన నుదుటిన భాషలు కట్టుకున్నప్పుడు ఆ భాషలు ఎవరు కనపడతాయి? పిల్లలు కనపడతాయి. ఏమని? అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువాదేది ఆశించకూడదు, శత్రువుని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నొసుటన భాషికంగా కట్టుకోవాలని చెప్పుకొచ్చింది. దేనికి? మన పిల్లలకు నేర్పడానికి, మన పిల్లలను దేవునికి మహిమకరంగా మార్చడానికి అన్న విషయాన్ని గ్రంథం బోధిస్తూ ఉంది. కాబట్టి దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త అయినటువంటి దేవుని ఎవరు పరిచయం చేయాలా? తల్లిదండ్రులు పిల్లలకు పరిచయం చేయాలా? ఆ తల్లిదండ్రులకి ఆయన ఎవరు ముందు పరిచయం అయి ఉండాలా? మ్యాండేటరీ, ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆ తల్లిదండ్రులకి ఆ సృష్టికర్త ఎవరు తెలిసి ఉండాలా? ఆయన వారి పరిచయం చేసుకుని ఎదుటివారికి తర్వాత వారి పిల్లలకు అలాంటి సృష్టికర్తను పరిచయం చేసినటువంటి బాధ్యతా భారము మన మీద ఉంది. వాస్తవానికి దేవుని పరిచయం చేయలేరు. పుట్టిన పిల్లలకి ఆ బంధువులు పరిచయం చేయలేరు. చేస్తున్నారా? చేయరు. వాస్తవానికి ఆ నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంగతి నుంచి ఇంకో చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇవాళ చాలా కుటుంబాల్లో, అంటే నేను చెప్పే మాట వాస్తవానికి మీకు నచ్చకపోవచ్చు, నచ్చకపోయిన ఇబ్బంది లేదు. నేను లోకంలో ఉన్న ట్రెడిషన్ గురించి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇట్స్ ఫ్యాక్ట్, ఇది నిజం. ఇవాళ క్రైస్తవ కుటుంబాల్లో, లేదా అది ఏ కుటుంబం ఉండొచ్చు, అది హిందూ కుటుంబమా, క్రైస్తవ కుటుంబమా, అది ఏ కుటుంబం అనేటువంటిది నేను దాని గురించి మాట్లాడేది. కుటుంబాల్లో పిల్లలకి ఎవరికి తెలుసు? పిల్లలకి ఎవరి వైపు వాడు తెలుసు ఎక్కువ? చెప్పండి. అమ్మ వైపు వాళ్ళు ఎక్కువ తెలుసు. ఎందుకని? నాన్న వైపు వాళ్ళు పెద్ద ఇంటికి రారు. ఎందుకని? రానియరు. వాస్తవాలు ఇవన్నీ రానియరు, వారికి పరిచయం చేయరు. నేను రీసెంట్గా ఉన్నటువంటి సంగతి ఏంటంటే, వాళ్ళ చిన్నారింటికి వచ్చాడు. వాళ్ళ చిన్నారింటికి వస్తే అన్నగారు లేరు, వదిన గారు లేరు. తలుపు కొట్టాడు. పాప తలుపు తీసి
ఎవరండి మీరు అంటే, నేను మీ చిన్నానంటే మా డాడీ మమ్మీ లేదు వాళ్ళకి ఫోన్ చేయమంటాను. అంటే పిల్లలైన వారికి తల్లిదండ్రులు ఇదిగో మీ చిన్నాన్న, ఇదిగో మీ చిన్నమ్మ, ఇదిగో మీ మేనమా, ఇదిగో మీ మేనత్త అని ఇవాళ కుటుంబాలనే పరిచయం చేసే పరిస్థితులు లేరు. నిజంగా నేను చెప్పే మాట అబద్ధం కాదండి. ఇవాళ అమ్మ వైపు వారు ఉన్నటువంటి వారితో పిల్లలున్న బాండింగ్ కి, తండ్రి వైపు ఉన్నటువంటి పిల్లలకి బాంధవ్యానికి రిలేషన్కి రైట్ రాంగ్ అనమాట. వాళ్ళు లేకుండా వీళ్ళు లేరు, వీళ్ళు లేకుండా వాళ్ళు లేరు. కానీ వాళ్ళ కుటుంబాల్లో పార్షాలిటీ, పక్షపాతం ఉంది. ఎట్లా వాళ్ళైతే ఒకలాగా వీళ్ళైతే ఒకలాగా చూసేటువంటి ఆలోచనలు మనం ఉన్నాం. క్రైస్తవులుగా ఇది మనకి మంచిది కాదది. కాబట్టి దేవుణ్ణి పరిచయం చేయడం మర్చిపోయారు. సరే దేవుణ్ణి అంటే పక్కన పెడదాం, లోకంలో ఉన్నటువంటి బంధుత్వాన్ని కూడా పరిచయం చేయలేకపోతే వాళ్ళకి ఎవరికి తెలుసా? చిన్నారికి ఎవరు లేరని చెప్పి ముఖాన్ని తలిపేసుకుంటే ఇంకేమైనా ఉందండి? చెప్పండి. ఇట్లాంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి నీ బాల్య దినములయ్యేది నీ సృష్టికర్తని స్మరణకు నిజంగా నువ్వు దేవుడి గురించే పరిచయం చేసావంటే కుటుంబంలో ఏ పక్కన వారి పిల్లలకి ఈజీగా పరిచయం చేస్తావు. దేవుని విషయంలోనే పర్టికులర్ గా బాధ్యత లేకపోతే ఇక కుటుంబాల విషయంలో బాధ్యత ఉంటుందంటారా? ఎగ్జాక్ట్గా ఉండదంటారా? కాబట్టి ప్రతి బిడ్డకి పుట్టినటువంటి బిడ్డకి ఏం లేదు, వాడు మాట్లాడతాడు లేకపోతే లేదని వదిలేస్తావా? అమ్మను నాన్నను అని చెప్పి అమ్మ ఆటలు నేర్పుతాం, నడవమని చెప్పి చేయి పట్టుకొని ఆ స్టెప్ నడుపుతాం, మాటలు నేర్పుతున్నాం, ఏమండి నడక నేర్పుతున్నాం, అన్ని నేర్పుతున్నాం. కానీ సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఇదిగోయా నీ సృష్టికర్త అయిన దేవుడు అని దేవుడిని పరిచయం చేస్తావా? లోక సంబంధమైన వాటి అన్నింటినీ నేర్పుతాం. వేలకు వేలు ఫీజులు కట్టి విద్యాలయాలకి పాఠశాలకి వెళ్ళి అన్ని నేర్పుతాం. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడి గురించి మనం పిల్లలకు నేర్పం. నేర్పితే ఏమవుతుంది? నేర్పితే వారు వృద్ధుడైనా చూడండి, వాడు వృద్ధుడైనా వాడు దేవుని మార్గాన్ని, వాడు దేవుని చిత్తాన్ని, వాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టే ఛాన్సే లేదంత వాస్తవానికి నిజం. కానీ ఇవాళ అడ్డం వేసుకున్నంత కాలం బాగానే పిల్లలు అంటారు. కానీ గడ్డలు వచ్చిన తర్వాత వాళ్ళ మాట, నీ మాట వాళ్ళు వింటారా? వినేటప్పుడే అరగదీసిపోయా. ఏంటది? వినగలిగినప్పుడే గంధాన్ని అరగదీసి వాళ్ళకి పోయా. సమయం దాటిన తర్వాత వాడు నీ గంధాలు వినరు, వాడు నీ గంధాలు దాగరు, నీ మాట వినరు, నీ మాట ఏమవుతుంది? చేదవుతుంది. కాబట్టి నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని దుర్దినలు రాకముందే సృష్టికర్త స్మరణకు తెచ్చుకోమంటే పెద్దోళ్ళకి స్మరణ లేదు, పిల్లలకి లేదు. పెద్దోళ్ళకే లేకపోతే పిల్లోళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రులు అనేవాళ్ళు ఆదివారం వస్తే ఉద్యోగానికి వెళ్ళి తర్వాత ప్రయాణాలకు వెళ్ళి ఆడికెళ్ళి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పిల్లలు ఆడ తిరుగుతారు, వాళ్ళు కట్టబడి తిరుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు ఆరాధనకు వస్తే వారితో పాటు పిల్లలు కూడా తీసుకొస్తే కుటుంబం అంతా కలిసి చేసినట్టు అవుతుంది, దేవుడిని ఆరాధించినట్టు అవుతుంది. కానీ వాళ్ళ కుటుంబాల్లో అలాంటి కెమిస్ట్రీ కనబడుతుందా? తండ్రి వెళ్తాడు, తల్లి వెళ్ళింది, తండ్రి వెళ్ళడో పిల్లలు వెళ్ళడం. ఏ కుటుంబం అది? కుటుంబం అవుతుందా? యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. ఇల్లు అంటే, గృహం అంటే, కుటుంబం అంటే భార్యే కాదుగా, భర్తే కాదు కదా. భార్య, భర్త, పిల్లలు. కాబట్టి 125 కీర్తన మాట మాట్లాడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితమును అనుభవించదు. నీలో గిట్ట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, నీ భోజనం పళ్ళ చెట్టు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటుంది. అది భార్య నుంచి మాట్లాడా? ఒక కుటుంబ వ్యవస్థ నుంచి మాట్లాడబడింది గ్రంథం. కానీ ఇవాళ ఆ గ్రంథం అయితే బోధిస్తానే ఉంది, గ్రంథాలు అయితే ఉన్నాయి. కానీ నేటి మన జీవితాల్లో ప్రాక్టికల్ గా అలాంటిది ఉందా? లేదు. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, పిల్లలు ఒక చోట, ప్రపంచం ఒక చోట. ఇక దేవునికి లోబడేది ఎక్కడ? ఆ కుటుంబాల వల్ల దేవునికి ఏమైనా సంతోషం ఉందా? లేదు. దేవుని లేకపోతే లేకపోయింది, వాళ్ళకేమైనా సంతోషం ఉందా? ఏమాత్రం లేదు. ఏదో బ్రతుకుతున్నారన్న పేరుకే కానీ వారి జీవితాలకు మనశ్శాంతి
లేదు. వాస్తవానికి అలాంటి కుటుంబాలు మన కళ్ళతో ఎన్నో చూస్తున్నాం దేవుని పిల్లల లోకంలో వాస్తవానికి. కాబట్టి దుర్దినములు రాకముందే దినముల యొక్క విలువలు మనం వారికి నేర్పాల్సిన అవసరం ఉంది. కానీ నేర్పే ఆలోచనలు మనం లేవడం వాస్తవానికి నిజం దేవుని పిల్లలు. కాబట్టి భూమి మీద మన దినములు అన్నాడు. అంటే భూమి మీద 70, 80, 90 కాదు, కానీ మొత్తానికి ఎన్నైనా ఉండొచ్చు. భూమి మీద మన దినములు అన్నాడు. ఎన్ని దినాలు? వాటి లెక్క కంటే కుదురుద్దా? కుదరదు. భూమి మీద మన దినములు అంటూనే మనది ఎప్పటి వారము? మనం నిన్నటి వాళ్ళమే. ఎందుకని? ఇంక ఈరోజు అవలా అయిందా? అవలా. ఈరోజు ఆఫ్డేనే అయింది. ఇంకెంత ఉంది? ఇంకా 12 hours ఆఫ్డే ఉంది. కాబట్టి ఈ రోజంతా ముగిస్తేనే మనకి రోజు గడుస్తుంది. కాబట్టి అట్టి సత్యాన్ని గురించి భక్తుడు యోగభక్తుడు మాట్లాడుతున్నాడు. గ్రంథం చదవబోతున్నాం. యోగ గ్రంథము 8వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం సమయంలో గమనించినట్లయితే, యోగ గ్రంథము 8వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే గ్రంథం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నది. మనము నిన్నటి వారమే. ఇంకా ఈ రోజు వరకు జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ఈ రోజంతా అంటే ఈ రోజు ఆదివారం రాత్రి 12 గంటలు దాటితేనే మనము కాబట్టి మనము నిన్నటి వారమే. మనకు ఏం తెలియదు, అన్ని తెలుసుగా. వాళ్ళు వీళ్ళకి తెలుసు కదా, మనకి వీళ్ళు మావాళ్ళు కాదు అనేటువంటి ఈ పాఠశాల తెలుసు కదా. మరి ఏం తెలియదు మనకంటే ఈ భూమి మీద మన దినముల అంతం అనేది మనకెవరికి తెలియదు. వానొచ్చిందా రాదా, ప్రాణం పోద్దా పోదా అన్నది తెలుసా? కాబట్టి ఇవాళ ఆదివారాన్ని ముగించుకునే వారు ఎవరు ఉన్నారా? ఇప్పటిదాకా మనం చెప్పగలమా? ఈ ఆదివారాన్ని పరిపూర్ణంగా ముగించుకోగలం ఎవరైనా చెప్పగలరంటే లేదు, చెప్పలేరు. ఎందుకంటే ప్రాణం బాగుండేది ఎవరికి తెలియదు. కాబట్టి అందుకోసమే మనము నిన్నటి వారము మనకు ఏమీ తెలియదు. కిందకు వచ్చేది మాట్లాడుతూ ఏమంటాడు? భూమి మీద మన దినములు నీడా అన్నాడు. ఏమంటే నీడా అన్నాడు. నీడ ఒకసారి స్థిరంగా ఉంటుందా? నీడ స్థిరంగా ఉండదు. జరుగుతా వెళ్ళుద్ది, ఏడకైనా వెళ్ళుద్ది ఇష్టం. ఈ భూమి మీద జీవించే మన జీవిత దినాలు కూడా ఎలాంటివి? నీడలాంటివని. తర్వాత మనము పాఠశాలమని, మనము గడ్డి పువ్వు లాంటి వాళ్ళమని, నీటి మీద బుడగ లాంటి వాళ్ళమని, ఆవిరి లాంటి వాళ్ళమని విషయాన్ని ఎన్నో విధాలుగా గ్రంథం ప్రస్తావన చేస్తుంది. ఈ భూమి మీద మానవ దినాల గురించి మాత్రమే. కానీ మానవుడు ఏ దినం గురించి ఆలోచన చేయడం? ఏ దినం గురించి ఆలోచన చేస్తారంటారు? మానవుడు భూమి మీద బ్రతికి ఉండగా ఏ దినం గురించి ఆలోచన చేయడం? ఏ గురించి ఆలోచన చేస్తారంటే ఒక మానవుడు చనిపోయిన తర్వాత చేసేటువంటి దినం ఉందే దాని గురించి ఆలోచన చేస్తారు. బాగా కుటుంబంతో కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేస్తారు. ఏం పోగొట్టాలా, ఏం కూర వేయాలా, చుట్టాలను కలవాలని దినాలు దిట్టంగా చేయడానికి దాని గురించి ఆలోచన చేస్తాడు. దాని గురించి కాదు ఆలోచన చేయాల్సింది. భూమి మీద బ్రతికి ఉండగా దేవుడు మనకిచ్చినటువంటి మన దినాలలో మనము ఏ రీతిగా భూమి మీద మనగాలి జీవించాలనే విషయంలో ఖచ్చితమైనటువంటి బాధ్యతాయుతంగా మనం ఆలోచించాలి. కానీ అసలు ఆ విషయంలో ఆలోచన చేయట్లేదు వాస్తవానికి. కాబట్టి అంటారు మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. కాబట్టి మనము భూమి మీద నీడలాగా ఉన్నాము. అలాంటి అస్థిరమైనది మన బ్రతుకనే విషయాన్ని గమనిస్తే మరి నేర్చుకోవాలి. అస్థిరమైనది అనుకున్నప్పుడు మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటామంటారా? అన్ని నేర్చుకుంటాంగా. సెల్ ఫోన్ నేర్చుకున్నాం, అక్షరం ఒక్క రాపోయినా సెల్ ఫోన్ కిలోమీటర్ నడుపుతున్నారు. అక్షరం ఒక్క రాపోయినా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు పిల్లలు కదా, పెద్దోళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏబిసిడీలు రాపోయినా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు పదాలు. అంటే అర్థమేంటంటే ఎవరో ఒకరు చూసి మనం నేర్చుకుంటున్నాం, పదాలు నేర్చుకుంటున్నాం, టెక్నాలజీ నేర్చుకున్నాం, అన్ని నేర్చుకున్నాం. కానీ భూమి మీద మన బ్రతుకు దినాలు నేర్పు అనేటువంటి ఆలోచన నాకు లేదు. ఆ పదాన్ని ఒకే ఒక భక్తులు మాట్లాడే గ్రంథంలో ఎవరైనా చెప్పగలరా? మా దినములు లెక్కించుట మాకు నేర్పు అన్నాడు. లెక్క పెట్టడం ప్రారంభమైతే ఏమర్థమైంది? లెక్కించడం అనేది అర్థమైతే ఏమర్థమైంది? జీవితం యొక్క విలువేటు అర్థమవుతుంది.
ఆ పదాన్ని లేదా సందర్భాన్ని మోషే భక్తులు మాట్లాడే 90వ కీర్తన చదవబోతున్న ఈ సమయంలో కీర్తన గ్రంథము 90వ కీర్తన 90వ కీర్తన 12వ వచన భాగాన్ని మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. అన్నీ నేర్చుకుంటాం. వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కంప్యూటర్లు నేర్చుకుంటున్నాం. వేలకు వేలు పెట్టి విద్యాలయాలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అది ఇది నేర్చుకుంటున్నాం. కానీ ఈ భూమి మీద విలువైనటువంటి మన జీవితాన్ని నేర్చుకోవడానికి మాత్రం మనకి ఏ లేదు, సమయం లేదు, ఆలోచన లేదు, దాని నుంచి ఒక సరైన ఉద్దేశం కానీ లేదు. ఏముందిలే, ఇవాళ ఆదివారం అయింది, రేపు సోమవారం అయింది, లేదా ఎల్లుండి బుధవారం అయింది, ఏమైంది అంతకు మించి ఏమైంది, అయ్యే వస్తున్నట్టుగా ఉండదు తప్ప దినాల విషయంలో జీవిత విషయంలో మాత్రం మానవుడికి వాళ్ళ బాధ్యత లేదన్నది వస్తున్నది నిజం. నిజంగా మనం బాధ్యతారాహిత్యంగా ఉన్నట్లు, అజాగ్రత్తగా మనం ఉన్నట్లు, దేవుడు కూడా ఏమిలే ఉంటే ఉంటారు పోతే పోతారని అట్టా ఇట్ట పట్టాడు అనుకోండి, ఏమైంది, ఏమి లేదు. చాలా మందికి తిరిగి పడుకున్న తర్వాత గ్యాస్ పట్టింది, అట్ట పట్టి వదిలిపెట్టింది. మనిషి ఇంకేమైతే తెలుసా, మనిషి ఇంకేమైనా అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటాడు. అట్ట పట్టిన పట్టు వదిలితే ఏమైంది, మంచి బతుకుతాడు. అట్టే పట్టుకుంటే అది ఎవరి చేతిలో ఉంది, అది దేవుని చేతుల్లో ఉంది. జీవమరణములు దేవుని చేతిలో ఉన్నాయి. ఒక మానవుడు బ్రతకాలన్నా, ఒక మానవుడు సరిపోవాలన్నా మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. మరి ఆయనంటే భయం ఉంది, ఆయనంటే లక్ష్యం ఉంది, అస్సలు ఏమాత్రం లేదు. బ్రతుకుతున్నాగా నాకేం తక్కువ, డబ్బు తక్కువ, హోదా తక్కువ, ఏం తక్కువ, స్టేటస్ తక్కువ, ఏం తక్కువ అంటే అవన్నీ భూమి మీద బ్రతికిన కాలం కూడా పడతాయి. చనిపోయిన తర్వాత అవేమీ సెల్లవుగా, అవేమీ సెల్లవని గుర్తిస్తే నీ బ్రతుకు దినాలు లెక్కించగలవు. కాబట్టి కీర్తనకారుడు మోషే మాట్లాడుతున్నాడు, మా బ్రతుకు దినములు లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు. మరి నేర్చుకునే ఆలోచన ఎవరున్నారు? జీవితం యొక్క విలువేంటో పరమార్థం ఏంటో ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాని జీవితాలు కదా వ్యర్థంగా పరిగెత్తుతున్నాయి భూమి మీద. కాబట్టి అయ్యా ఒకవేళ నీకు అర్థం కాలేదు ఆయన నేను నేర్పుతానన్నాడు. ఎవరైనా మీకు నేర్పుతానన్నాడు ఆయన. ఎవరు నేర్పుతానన్నారు? యేసు పోలన్నమాట. మత్తయి వార్త 11:29 అన్నాడు, నేను సాత్వికుడను దేన మనసు గలవాడును కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకుంటా. ఏమి టైం లేదు. ఆదివారం రావాలంటే నల్లడాకులు వేస్తుంది, వస్తారా? అవకాశం లేదు. భూమి మీద మనం నేర్చుకోవాల్సినటువంటి సమయంలో మనం నేర్చుకోకపోతే నష్టపోయేది మనమే. ఎందుకంటే నేర్చుకునే సమయంలో పిల్లలకి ఫౌండేషన్ ఏబిసిడీలు కానీ తెలుగు అక్షరాలు కానీ స్టాండర్డ్గా వారు పరిపూర్ణంగా నేర్చుకుంటే ఆ ఫౌండేషన్లోనే ఫండమెంటల్స్ అవి. ఏబిసిడీలు రాలేదనుకోండి, వారు పెద్ద పదాలు చదవలేరు. ఓకేనా? తెలుగు అక్షరాలు 56 అక్షరాలు, గుణింతాలు, హల్లులు, అచ్చులు అవి రావనుకోండి, వారు ఏ పత్రిక చదవలేరు. ఎందుకంటే చూడటం తప్ప వారు ఏం చేయలేరు. ఎందుకని? వారికి సరి అయినటువంటి ఫౌండేషన్ లేదు కనుక వారు తెలుగు చదవలేరు, ఇంగ్లీష్ చదవలేరు. కానీ వారు 10th క్లాస్ చదివారు, వారు ఇంటర్మీడియట్ చదివారు, కానీ వాళ్ళకి ఏమీ రాదు. దేనికని? వాళ్ళు నేర్చుకోవాల్సిన సమయంలో నేర్చుకోవాలి. మనం కూడా భూమి మీద బ్రతికిన దినాల్లో సరి అయినటువంటి పాఠాన్ని సరిగ్గా నేర్చుకుంటే మన జీవితాలు అభివృద్ధి దిశలో పరిగెత్తుతూ ఉంటాయి. మనం నేర్చుకోకపోతే అణగారి దిశగా వెతుకుతూ ఉంటాయి. అభివృద్ధి అయినా అణగారి పాఠం ఏ చేతిలో ఉన్నాయి? మన చేతులు ఉన్నాయి. కాబట్టి మా బ్రతుకు దినములు లెక్కించుట మాకు నేర్పుతూ ఉన్నాడు. ఆ నేర్పడం అనేది నేర్చుకుంటే ఆ జీవితానికి చాలా దీవెన ఆశీర్వాదం. కాబట్టి నా దినములో అంతం ఎట్లుంటుందో నాకు తెలుసా? నాకు తెలియదు. ఎవరు చెప్పారన్నమాట? నా దినముల అంతం ఎట్లున్నది నాకు తెలియదు. ఎవరున్నారన్నమాట? దావీదు రాసిన ఒకసారి 39వ కీర్తన చదవబోతున్నాం ఈ సమయంలో. కీర్తన గ్రంథము 39వ కీర్తన భాగాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్న గ్రంథము నుండి 4వ వచన భాగాన్ని, యెహోవా నా అంతము ఎట్లుండనది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను
తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. కాబట్టి నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట దేనికోసం? గాలికే కదా అన్నాడు. గాలి వస్తున్న సందర్భంలో ఏదో ఒక కాగితం అట్లా పరిగెత్తుతుంది అనుకోండి, ఏమనుకుంటాం? చిత్తు కాగితం అనుకుంటాం. ఈ భూమి మీద నిజమైన జీవిత గమనం తెలుసుకోకపోతే ఈ భూమి మీద మన జీవితం కూడా గాలి మీద పోయేటువంటి కొట్టుమిట్టులాడేటువంటి చిత్తు కాగితం లాంటిదని చెప్పొచ్చు. వాస్తవానికి తెల్ల కాగితమే, కానీ తెల్ల కాగితం మీద అది ప్రింట్ అయ్యేటువంటి సందర్భంలో అది తెల్ల పేపర్గానే వస్తుంది. కానీ తెల్ల పేపర్కి విలువ ఎప్పుడు వచ్చింది? దాని మీద రాసే పదాలను బట్టి, సందర్భాన్ని బట్టి ఆ పేపర్కి విలువ వచ్చింది. దేన్ని బట్టి? రాసే అక్షరాలను బట్టి. పేపర్ అనగానే అన్నింటిని ఒకలాగా వాడడం. పిల్లలు పాఠశాలలో విద్యార్థులు పుస్తకాలు రాస్తారు, తర్వాత అదే పేపర్ల మీద అగ్రిమెంట్లు రాస్తారు, అదే పేపర్ల మీద తర్వాత నోటరీలు చేస్తారు, అదే పేపర్ల మీద ఏం చేస్తారు? వీలునామాలు రాస్తారు, అదే పేపర్ల మీద విడాకులు రాస్తారు. దేని వాల్యూ రాసింది అక్కడ తెల్ల కాగితం మీదే. కానీ అది పేరు తెల్ల కాగితాలే, కానీ దాని విలువ ఎక్కడ వస్తుంది? రాసినటువంటి డాక్యుమెంట్ని బట్టి వస్తుంది. అదే ఇంటి డాక్యుమెంట్ అనుకోండి, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ అనుకోండి, దాని విలువ ఎంత? దాన్ని మన ప్రాణం కంటే కూడా దాన్ని గొప్పగా భావిస్తాం. ఎందుకు? పేపరే కదా అనం. కానీ పేపర్ మీద రాసినటువంటి సందర్భాన్ని బట్టి, కొనని దాన్ని బట్టి దాని వాల్యూ అవుతుంది. కాబట్టి ఈ భూమి మీద మన జీవితాలు కూడా తెల్ల కాగితాలు లాంటివే. మనం రాసుకుంటామే, అది దేవుడా దయ్యమా లోకమా, అది దేవుడి నుంచి నేర్చుకునే సందర్భాన్ని బట్టి మన కాగితం అనేటువంటి తెల్ల కాగితాన్ని మన జీవితము విలువైనదిగా మార్చబడాలంటే దానికి కారణం మన పాఠాలను మనమే రాసుకోవాలి. కాబట్టి నాడు మా దినములు లెక్కించుట మాకు నేర్పుము, నా దినముల అంతం ఎట్లున్నది. ఈ భూమి మీద మన జీవితం అనేది ఎలాంటిది? నీడ వంటి వారేగా, గాలి వంటి వారేగా అన్నాడు. ఈ గాలి పోతే ఏమైంది? ఈ గాలి పోతే ఏమైనట్టు? నువ్వు సంపాదించే మనులైనా మేడికైనా మిద్దరైనా నీకు సంబంధం లేదుగా. అందుకోసం అన్నాడు, గాలికి ప్రయాసపడి సంపాదించింది ఏది? ఎంత సంపాదిస్తాం గాలికే కదా. మనమంతా గాలి వాళ్ళమే కదా. గాలి వాళ్ళం అంటే రోడ్లప్పుడు తిరిగేవాళ్ళని కాదు. నిజంగా దేవుడు అనిపించే గాలి మీద మాత్రమే బ్రతికే వాళ్ళం. మానవ జీవితానికి ప్రత్యేకమైనది ఏంటంటే శ్వాస నిశ్వాసలు అన్నాడు. గాలి పీలవడం, గాలి వదలడమే జీవానికి మూలం కదా. ఆ గాలి లేకపోతే ఏమీ లేదు. అట్టని గాలి అనుకుందామా? బాగుండదు. కాబట్టి మనమంతా గాలివారమేనని చెప్పింది గ్రంథం. కాబట్టి గాలికి బ్రతికే వారం. కాబట్టి ఈ భూమి మీద మన జీవితాలు కాగితాలు లేకుండా విలువైనటువంటి కాగితాలుగా మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. వాటి కోసమే నేర్చుకోండి అని చెప్పుకొచ్చింది. కాబట్టి అలా నేర్చుకోగలిగితే మన జీవితాలు ఎన్నో దీవెనలుగా మార్చబడడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ భూమి మీద దేవుడు మనకి ఎన్నో దినాలు ఇచ్చారు కదా. ఎన్నో దినాలు దాటొచ్చాం మనం, అవునా కదా. ఎన్నో దినాలు దాటొచ్చాం, ఎన్నో దినాలు దాటిపోతాం. ఇవన్నీ జరగాలంటే మనకేం కావాలా? మన గొప్పతనమా? దేవుని కృపే కదా. మనం ఏమై ఉన్నాం అది కేవలం దేవుని కృపే కదా. మరి ఆ కృప మీద ఆధారపడుతూ మరి దేవుని వెంబడిస్తున్నామా, దేవుని ప్రార్థిస్తున్నామా, దేవుని నమ్ముతున్నామా, దేవుని ఆశ్రయిస్తున్నామా అంటే ఏ మాత్రం కూడా లేదు. కానీ ఈ భూమి మీద మానవుని దేవుడు మర్చిపోతే మానవుడికి జీవితం లేదు. ఉందా? మానవుని దేవుడు మర్చిపోతే తల్లి గర్భంలో మర్చిపోయాడు అనుకోండి, అబార్షన్ అయింది, పిండం అయిపోయింది, కారిపోయింది కదా. అలాగే ఈ భూమి మీద మన జీవితాలు అనేటువంటి దేవుడు మర్చిపోతే వయసు లేదు, వృద్ధాప్యం లేదు, బాల్యదశ లేదు. ఎంతో మంది మన కళ్ళ ముందు మనకంటే చిన్నవారు ఆకుల్లాగా కాలిపోతున్నారు, అవునా కదా. అదంతా ఎవరిదయ్యా? బ్రతకాలన్నా చనిపోవాలన్నా మన గొప్పతనాలు కాదు, మనకున్న స్టేటస్ని బట్టి అవి జరగవు, అవునే కదా. కాబట్టి అది దేవుని దయ, దేవుని కృప. అలాంటి దినాలను మనం ఎన్నో దాటి లోకానికి వచ్చాం మనం. కానీ ఈ భూమి మీద దేవుడు మనల్ని ఏనాడు మర్చిపోయాడా?
మర్చిపోవాలి. కానీ మనమైతే అనేక దినాలు అన్నాడు. అనేక దినాలని చెప్పలే, లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారంట. ఎవరిని? సృష్టికర్త అయిన దేవుణ్ణి. కన్యక తన ఆభరణములను మరుచున ఏ మాత్రం మర్చిపోదు. పెళ్లి కుమారి తన వడ్డాణ మరుచుద్దా? మరవదు. ఎందుకని? మనకేం కావాలో అవి మాత్రం ఏనాడు మర్చిపోవు. ఆదివారం ఆరాధన రావాలి, టిఫిన్ మర్చిపోతామా? ఆరాధన లేట్ అయినా పర్లే, పాటలు అయిపోయినా పర్లే, ప్రసంగం అయిపోయినా పర్లేదు, మనం టిఫిన్ చేసి నిశ్చింతగా కాఫీ తాగి టీ తాగి మనం అనుకున్నట్టు ప్రకారం వచ్చి చేస్తాం. కెనాట్ రాజీ, నో కాంప్రమైజ్ కదా, రాజీ పడం. కానీ లెక్కలేని దినాలు దేవుడు మర్చిపోతే మనం ఏనాడో మట్టి ముద్దలైపోయి భూమిలో గెలిచిపోయాడు కాలగర్భంలో. కానీ మహోన్నతుడైనటువంటి దేవుని కృపచేత ప్రేమ చేత బ్రతికిస్తా ఉంటే మనం మాత్రం లెక్కలేని దినాలు మనం మర్చిపోయామంట. పాత నిబంధన నుంచి ఇశ్రాయేలు కూడా మర్చిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం బాగా చదవబోతున్నాం ఈ సమయంలో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథము నుండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం బాగా చదవబోతున్నాం ఈ సమయంలో. కన్యక తన ఆభరణములను మరచుదా? కొంచెం మార్పుంది. మర్చిద్దా? మర్చిపోదు. పెళ్లి కుమారి తన వడ్డాన మర్చిద్దా? 10 గంటలకు పెళ్లి అనుకుంటాం, అది 1 గంట అయినా పెళ్లి కుమారి వడ్డాన మర్చిపోడు. వచ్చిందా? మర్చిపోడు. కన్యక తన ఆభరణాలు మర్చిపోద్దా? ఎందుకనంటే ఆడవారు అంటేనే అలంకార ప్రాయులు కాబట్టి ఏ విషయంలో రాజీ లేదు. బస్సు పోయినా పర్లేదు, ట్రైన్ పోయినా పర్లేదు, ఫ్లైట్ మిస్ అయినా పర్లేదు, ఇక్కడ ఆరాధన మిస్ అవుతున్నా పర్లేదు, కానీ ఏ సర్దుబాటు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే పనే లేదు. కాబట్టి మాట్లాడు 2 విషయాల కూడా స్త్రీ గురించి వర్ణించాడు. కన్యక తన ఆభరణాలు మర్చిందా? ఎంత మాత్రం కూడా మర్చిపోదు. పెళ్లి కుమారి తన వడ్డాన మర్చిపోద్దా? మర్చిపోదు. కానీ నా ప్రజలు లెక్కలేని దినాలు అన్నాడండి. ఇది లెక్కలేని దినాలు నన్ను మరిచారన్నాడు. ఇది సంతోషంతో చెప్పే మాట, వేదంతో చెప్పే మాట, బాధతో చెప్పే మాట. ఏదో ఒక 10 రోజులు, ఏదో ఒక 2 విషయాలు, ఏదో ఒక సందర్భంలో దేవుడు మనకు మేలు చేయకపోతే ఏమనుకుంటారంటే దేవుడు నన్ను మర్చిపోయాడండి, నాకేం చేయట్లేదు. ఎన్ని ఏదో ఒక సందర్భంలో మర్చిపోతేనే మనకి పెద్దరాదికి వచ్చి ఎంతో బాధపడతామంట. కానీ మనం ఏం చేస్తున్నామంట? లెక్కలేని దినాలు దేవుడిని మర్చిపోతున్నామంట. ఇది చాలా బాధతో వేదంతో కూడుకున్నటువంటి దినాలు వస్తానికి దేవుడికి చెందాలి. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితానికి ప్రాముఖ్యంగా ఎలాగాల్సినటువంటి ఎన్ని ఉంటాయి. మానవుడు తన బ్రతుకు దినాల్లో పోగొట్టుకుంటే తిరిగి వచ్చేయమన్నా వాటిలో 3 చెప్పండి. మానవ భూమి మీద బ్రతికిన దినములలో పోగొట్టుకుంటే తిరిగి రానివి 3 చెప్పండి. 1 ప్రాణం, 2 సమయం, 3 మాట. ఈ 3 తిరిగి రావు. మాట రాదు, ప్రాణము రాదు, సమయము రాదు. మరి ఆ సమయంలో జ్ఞానవంతులుగా క్రైస్తవులుగా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది క్రీస్తు సంఘం అని చెప్పే మన విషయంలో మనకు ఎంతవరకు అనాలజీ ఉందో ఒక్కసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. దినములు మంచివా చెడ్డవా? చెడ్డవే. కానీ ఆ దినములలో మనం చేసే పనులు ఎట్లాంటివో చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 వచన భాగాన్ని 5:15 ఎఫెసీ పత్రిక. దినములు చెడ్డవి కనుక మీరు ఎవరు వారు? చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వాళ్ళు. కాబట్టి మీరు సమయం కోరిక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడాలి అన్నాడు. ఏ విషయంలో? సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో జాగ్రత్త పడాలన్నాడు. మనం ఏం చేస్తాం? జాగ్రత్త దేని విషయంలో ఉంటాం?
అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంటుంది, అవునా కదా? అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంటుంది, కానీ దేవుని పని విషయానికి వచ్చేసరికి మాత్రమే జాగ్రత్త ఉండదు. దేవునికి ఇచ్చే సమయ విషయానికి వచ్చేసరికి మాత్రం జాగ్రత్త ఉండదు. కాబట్టి మాట్లాడుతుంది, దినములు చెడ్డవి కనుక ఏమో లేదు, ఎందుకని సమయం పోతే తిరిగి రాదు కనుక ఉపయోగం లేదు. సమయం గురించి నేను ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. రావాల్సిన సమయానికి ఏశావు రాలే. సమయానికి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చి ఏం చేశాడు? తండ్రికి విందు చేసి జ్యేష్ఠత్వం యొక్క దీవెనలన్నీ పొందాడు యాకోబు. యాకోబు పోయినటువంటి వెంటనే ఏశావు వచ్చాడు. ఏమైంది? ఎప్పుడు వచ్చాడు? గ్రంథం అయితే తక్షణమే అన్నాడు. తక్షణం అంటే అర్థం ఏంటి? రోజుల వ్యవధి లేదు, నెలల వ్యవధి లేదు, గంటల వ్యవధి లేదు, క్షణాల వ్యవధిలోనే ఏమైంది? వచ్చాడు. ఏమైంది? తక్షణమే వచ్చేసరికి సమయానికి రాని కారణం చేత ఏశావు నష్టపోయిందంటే జ్యేష్ఠత్వం దీవెనలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. మళ్ళా సమయం దొరుకుతుందా? ఎంతో శ్రద్ధ పెట్టాడంట, ఎంతో శ్రద్ధగా వెతికాడంట. దేనికోసం? ఆశీర్వాదం పొందకూరి ఎంతో శ్రద్ధతో సమయం కోసం వెతికాడంటే సమయం దొరకక ఏదేపడ్డాడంట? విసర్జించబడ్డాడని చెప్పుకొచ్చింది గ్రంథం. కాబట్టి సంయోచితమైన మాట ఎలాంటిది? సంయోచితమైన పని, సమయాన్ని గుర్తించే పని, సమయాన్ని కాలాన్ని పాటించడంలో మనకి దిశలో చెప్పగలరా? కాలాన్ని సమయాన్ని వృధా చేయకుండా కాలానికి అనుగుణంగా నడవడంలో పెద్ద పేట ఎవరు చెప్పండి? వేసవి కాలమందు అన్నాడు. ఇప్పుడు చెప్తారా? వేసవి కాలమందు అన్ని రెస్ట్ తీసుకుంటాయి, వర్షాకాలం రాగానే అన్ని పనిచేస్తాయి. కానీ కాలానికి అనుగుణంగా వాటి ఆహారాన్ని అవి కాపాడుకోవడంలో సమయాన్ని ఏమాత్రము చేయవు, అలా చేయవు. వాటి సేమలు చూసి మనం పాట తెచ్చుకోవాలి. సేమలు ఎంత? సోమరి ఎడకెళ్ళాలా? సేమ దగ్గరికి వెళ్ళు. వాటి దగ్గర రాజు లేడు, వాటి దగ్గర పోలీస్ స్టేషన్ లేవు. అవి ఏనాడు ఏ యూనివర్సిటీకి వెళ్ళి, ఏమండి మనమైతే ఏ యూనివర్సిటీ అని మనం చదువుతాం, అయినా మనకు జ్ఞానం లేదు, అయినా మనకు సమయ పాలన తెలియదు. కానీ అవి ఏనాడు ఏ యూనివర్సిటీకి వెళ్లకుండానే క్రమశిక్షణని, సమయాన్ని, సహనాన్ని, మంచి పనిని నేర్చుకున్నటువంటి సోల్జర్స్. వాటి నుంచి ఎవరు నేర్చుకోవాలంట? మనం నేర్చుకోవాలా. అవి ఏదేవో సోమరితనంగా అసలు ఉండవంట. అవి ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాయంటే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఎందుకని? ఎప్పుడు పెడినప్పుడు వాటికి ఆహారం దొరకదు. కాబట్టి దొరికే సమయంలోనే ఆహారాన్ని దాసి స్టోర్ చేస్తాయి. ఏడా? బ్యాంక్ లాకర్లోనా, సిస్ బ్యాంకుల్లోనా? కాదు, భూమిలోనే ప్రతి సేమ కూడా కష్టపడి వాటికి బరువు, ఎంత బరువు అయితే మోయగలరో అంత బరువు సంబంధించిన దాన్ని మోసుకొచ్చి భూమిలో తీసుకెళ్లి దాచిపెడతారు. మనమైతే ఏం చేస్తాం? రేపు లేకపోతే యాకే, రేపు చెప్పలే ఈ రోజుకని చెప్పి మనం ఏ విషయంలో కూడా జాగ్రత్త పడనటువంటి వారంగా ఉంటాం. మాట విషయంలో జాగ్రత్త లేదు ఉందా? నడక విషయంలో జాగ్రత్త లేదు, చూపు విషయంలో జాగ్రత్త లేదు, ఏ విషయంలో జాగ్రత్త లేదు. మన పేరుకి మాత్రం బాత్రూమ్ బంధువులు వాడని, పేరుకి మాత్రం ప్రతి ఆదివారం ప్రార్థన చేసేవాళ్ళని. ఎందుకు? ఉపయోగం లేకుండా. కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా జీవితానికి కలిగి ఉన్న దేవుడు కోరుతున్నాడు. ఎవరిలాగా? అజ్ఞానుల వలె కాదు, లోక సంబంధంలో మీరు ఉండద్దు. మీరు క్రైస్తవులు కనుక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అన్నాడు. జ్ఞానం అంటే అర్థం ఏంటి? జ్ఞానం అంటే అర్థం ఏంటండి? యోబు గ్రంథం చెప్పుకొస్తాం 20:28. యెహోవా యందు భయభక్తులు కలిగినదే జ్ఞానమనియు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నింపదు చెప్పండి.
ఆ దేవుని జ్ఞానాన్ని నిలుటం ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి ఆ జ్ఞానుల వల్ల మీరు నడుచుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఆ ఆలోచన చేయగలిగితే దేవుడికి తెలియదు. కాబట్టి జీవమును ప్రేమించి అంటే జీవాన్ని ప్రేమించడం, లోకాన్ని ప్రేమించడం, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? జీవాన్ని ప్రేమించడం, లోకాన్ని ప్రేమించడం రెండు ఒకటేనా? కాదు. మనం ఏం చేస్తూ ఉంటామంటే జీవము చెప్పుకుంటాం, దేవుడు అంటాం, ఆరాధన అంటాం, సంఘం అంటాం అని అంటాం. కానీ ప్రేమించేది లోకాన్ని. లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం. లోకంలో ఏముంది? లోకంలో ఏముంది? లోకంలో ఉన్నంత నాశనమే. లోకమును దాని ఆశయం గతించిపోయాయి. కాబట్టి లోకమున్నట్టున గతించుతున్నది అంటారు. అదే జీవము అంటే అర్థం ఏంటి? జీవము అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్, శాశ్వత కాలం బ్రతకడం. ఎవరితో? దేవుడితో బ్రతకడం. దేవుడు కూడా శాశ్వత కాలం బ్రతికేవాడు. ఆయనకు అంతము లేనిది, ఆయనకు ముగింపు లేనిది. అలాంటి మన జీవితాల్లో ఒకటి మాత్రమే శాశ్వతమైంది. ఏంటది? మన దగ్గర ఉంది ఒకటి. దేవుడు తన స్వరూపాన్ని, తన పోలిక మనకి ఇచ్చాడు. దాని విలువ మనకు అర్థం కావట్లేదు. దాని విలువ అర్థమైతే మా దినమును లెక్కించడం మాకు నేర్పమని ఆలోచించాల్సి అడుగుతాం. అది అర్థం కావట్లేదు. కాబట్టి లోకమే శాస్త్రం భ్రమపడి కేవలం లోకం కోసం బ్రతుకుతున్నామన్న వాస్తవం నిజం. కాబట్టి గ్రంథాలను గమనించినట్లయితే జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వారు ఏం చేయాలండి? జీవమును ప్రేమించి మంచి దినములు ఎక్కడ? విత్ గాడ్, దేవునితోటి మంచి సంతోషకరమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన దినాలు మనం చూడాలి అంటే ఇదే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా నీ పెదాలని కాసుకోవాలన్నాడు. కర్ర పెట్టి, ముళ్ళ కర్ర పెట్టి. ఒక్కసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 భాగాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 భాగాన్ని గతం నుంచి గమనించినట్లయితే పేతురు మాట్లాడుతున్న సందర్భాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 భాగాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 భాగాన్ని జీవమును ప్రేమించి, జీవమును ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు జీవాన్ని ప్రేమించేవారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా క్వైట్ డిఫరెంట్ గా ఉంటారు. కాబట్టి జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వారు చెడ్డవాటిని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అన్నాడు. ఏంటి? కాచుకోవాలని అన్నాడు. కాపరి లేని మంద ఎలా ఉంటుంది? కాపరి లేని మంద చెల్లా చెదవుతుంది. కాపరి లేనటువంటి కుటుంబం ఎలా అవుతుంది? చెల్లా చెదరవుతూ ఉంటుంది కదా. కాబట్టి కుటుంబానికి అడ్మినిస్ట్రేషన్ అనేది లేకపోతే, అది దేనికైనా, కుటుంబానికి పురుషులు లేకపోయినా, పాఠశాలకి ప్రధానోపాధ్యాయులు లేకపోయినా కదా, తర్వాత ఏదైనా ఆఫీస్ దానికి ఒక సబార్డినేట్ లేకపోయినా, లేదా ఒక సుపీరియర్ ఆఫీసర్ లేకపోయినా, ఆ ఆఫీస్ కానీ ఆ వ్యవస్థ కానీ ఏమవుతుందంటే నిర్వీర్యమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన స్టేట్కి ఏం కావాలంటే ప్రాముఖ్యంగా మన స్టేట్ అనేది సురక్షితంగా ఉండాలంటే ఏ ప్రాముఖ్యం చెప్పండి? అడ్మినిస్ట్రేషన్ చాలా ప్రాముఖ్యం. ఆ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ప్రాపర్గా ఉండగలిగితే అన్ని వ్యవస్థలు కూడా ఖచ్చితంగా పనిచేస్తాయి కదా. అంతే కదా. అది లేకపోతే ఏది కూడా సుభిక్షించే పరిస్థితి లేదు. కాబట్టి లోకము ప్రేమించేవారు జీవాన్ని ప్రేమించడం అసాధ్యం. జీవాన్ని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించడం అసాధ్యం. ఎందుకంటే మనము లోకములో నుండి ఏమంటాం? వేరు చేయబడ్డాం. చీకట్లో నుంచి వెలిగించబడ్డాం. కాబట్టి మనకు లోకము దాని ఆశపడి మనకు పని లేదు. కాబట్టి మనం లోక విషయమే, పాప విషయమే చేయబడ్డాం, సమాధి చేయబడ్డాం, పాతిపెట్టబడ్డాం. కాబట్టి మన ప్రాపర్ వే మనకు అర్థమైంది, తెలుసుకున్నాం. అయినా సరే మనం అప్పుడప్పుడు అడుగులు వేస్తున్నాం. ఇటువైపు లోకం వైపు. ఎట్లా? దేని చూసి? లోకాన్ని చూసి. పాత నిబంధనలో పాపానికి బానిసవుతున్న జనాన్ని చూసి దేవుడు
2 జంతువులు పోల్చాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డు నెరుగును అని చెప్పుకొచ్చాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో క్రైస్తవ్యము, బాప్తిసం పొందిన క్రైస్తవం వల్ల పాపాల వైపు వెళుతూ ఉంటే వారిని కూడా 2 జంతువులతో పోల్చాడు. చెప్పగలరా? పాత నిబంధనలో పోల్చినటువంటి జంతువులకి 4 కాళ్ళే, కొత్త నిబంధనలో పోల్చిన జంతువులకు కూడా 4 కాళ్ళు. ఏంటి చెప్పండి? కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొర్లుటి వెళ్ళే పదార్థం అన్న నిజమైన సంగీత వీరికి సంభవించింది అని అన్నాడు. కాబట్టి మనం బాప్తిసం పొందిన తర్వాత పాపాలకు వెళ్తే కుక్క వాంతి చేసుకుంటుంది, అదే వాంతిని తిరిగి మరలా తీసేసుకుంటుంది. అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నవారం అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి మీరు జీవమును ప్రేమించి మంచి దినములు పరలోకంలో దేవునితో అలాంటి సంతోషకరమైన దుఃఖము లేని, కన్నీరు లేని, పగలో రాత్రు లేనటువంటి మంచి దినాలు చూడగోరన్న ఆలోచన మీకుంటే చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకలను, కపటమైన మాటలు చెప్పకుండా తమ పెదాలను ఏం చేసుకోవాలంటే కాచుకోవాలా. ఏం పెట్టి? గ్యాస్ పెట్టా కాదు, వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారంగా వాటిని మనం జాగ్రత్త చేసుకోవాలి. కాబట్టి ఇలా లేకపోతే కనుక మన జీవితాల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి దినాలు ఎన్ని జరుగుతున్నా మన జీవితాలకు మాత్రం ఏ లేదంటే మార్పు లేదు. కాబట్టి ఒక్కసారి పాత నిబంధనలలో ఇప్పుడు మన దినాల్లో ఉంటే మన దినాల గురించి మనం ఆలోచన చూస్తే మారండి 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 అంటే మారామంటే వేషాలు మార్చుకుంటున్నారు కానీ జీవితాలు మార్చుకుంటారా? మారాము, మంత్రులకి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం అని చెప్పి అడావుడే కత్తరే కానీ ఏమీ లేదు. భక్తి తెలియదు, విశ్వాసం తెలియదు, దేవుడు ఎవరు తెలియదు, వాక్యం తెలియదు, భక్తి ఏమీ తెలియదు. కానీ మారామంటూ వేషాలు మార్చుకుంటున్నారు తప్ప దేవుడు కోరినట్టుగా జీవితాన్ని, దేవుడు కోరినట్టుగా హృదయాన్ని మార్చుకునే స్థితిలో మాత్రం మానవులు లేరు. కానీ నోవాహు దినములలో జరిగినట్లు అన్నాడు. ఏం జరిగింది నోవాహు దినాల్లో? నోవాహు దినాలు జలప్రళయం జరిగింది. జలప్రళయం దినాల్లో నోవాహు ఏమో ఓడగట్టే పరిస్థితుల్లో బిజీగా ఉన్నాడు, సువార్త ప్రకటించే పనుల్లో బిజీగా ఉన్నాడు. జనాలు బిజీ అని చెప్పండి. పాత నిబంధనలో జనాల బిజీ ఏంటంటే తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి. ఇదే జీవితమా? ఇదేనా జీవితం? దీనికోసం జీవితం కాదు. అందుకోసం అన్నాడు ఆ పరమార్థం మీకు తెలుసుకోవడం కోసమే నీ బాల్య దినములే అంటే నీ సృష్టికర్తకు స్మరణం వస్తే తినడం ఎంత ప్రాముఖ్యమో, త్రాగడం ఎంత ప్రాముఖ్యమో, రోడ్ల మీద తిరగడం ఎంత ప్రాముఖ్యమో, పెళ్లి చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, పెళ్లికి ఇచ్చుకోవడం ఎంత ప్రాముఖ్యమైంది మనకు అర్థమవుతుంది. ఆ బలమైనటువంటి కారణాలు మనకు అర్థం కాకపోవడం వల్ల, జీవిత వ్యక్తులు అర్థం కాకపోవడం వలన మన జీవితాలు నిర్వీర్యంగా వ్యర్థంగా భూమి మీద బ్రతుకుతున్నాయి. ఎందుకంటే జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ విలువేగా అన్నాడు. ఉపయోగం ఉందా? దేవుని దృష్టిలో నువ్వు మృతుడం అయితే నీ జీవితం ఎట్లాంటిది? లెక్కలేదే కదా. లెక్క లేకపోతే ఏమన్నా లేదు. ఓటేడు జనాభా లెక్క ఉండడం. కాబట్టి బాప్తీసం పొందిన వారు ఎవరు కూడా దేవుని లెక్కలో లేరు. మీరు గుర్తుపెట్టుకోండి, బాప్తీసం పొందిన వారు ఎవరు, సంఘములో లేని వారు ఎవరు దేవుని లెక్కలో లేరు. వారు జీవించుతున్నామన్న పేరు మాత్రమే కానీ వారందరూ కూడా మృతులేరు అన్నాడు. ఉపయోగం లేదు. మరి బతికిన వాళ్ళు ఎవరు? బ్రతుకుతున్న వాళ్ళు ఎవరంటే ఎవరైతే పాపాలు చనిపోయి కుమారుడితో కూడా పాతిపట్టబడుతున్నారో వారే బతికిన వారు అన్నాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 2:3 చెప్పుకొచ్చాడు. మీ అపరాధముల చేతనో మీ పాపముల చేతనో మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినండి. మనం ఎప్పుడు బతికాం? మనం చనిపోయిన వాళ్ళమే. కానీ మహోన్నతమైన దేవుడు కుమారుని చేత మనందరినీ బ్రతికించాడు. కుమారుని చేత మనందరూ బ్రతికించాడు. అయినా అదే మన జీవితాలకి మార్పు లేకుండా, వైరు లేకుండా బ్రతుకుతున్నాం. కాబట్టి నోవాహు దినములు చెప్పాడు, నోవాహు మారండి మారండి అంటే ఏడా మారేది? తిట్టమే అనుకున్నారు, తాగటమే అనుకున్నారు, ఇక లోకమే అనుకున్నారు. అవేం కూడా కాదు. చాలా మంది తినడానికి, త్రాగడానికే ప్రాధాన్యత ఇస్తా ఉంటారు, పెళ్లిళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారు, ప్రయాణాలకు ప్రాముఖ్యత ఇస్తారు.
కానీ దేవుని మహిమ కోసం ప్రాధాన్యత ఇవ్వలేకపోతే మనము బ్రతుకుతున్నామన్న పేరే కానీ జనాభా లెక్కలో లేనట్టే. ఈ దేవుని పిల్లలది కాదు కాబట్టి మన భూమి మీద జీవించే జీవితానికి కూడా చాలా విలువైనది. కాబట్టి విలువైనటువంటి సృష్టిలో ఏ జీవరాశికి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఏ జీవరాశి అండి మీరు చెప్పండి? ఏ జీవరాశి అండి ఉదయాన్నే లేచి ఆ బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి కాఫీ తాగి స్నానం చేసి బట్టలు వేసుకొని ప్రయాణం చేసి ఏ జీవరాశి అండి? ఏమన్నాయా? మనకు నచ్చిన కలం, మనకు నచ్చిన టిఫిన్, మనకు నచ్చిన ప్రయాణం, మనకు నచ్చినటువంటి వాహనం, ఎంత లగ్జరీ దేవుడు మనకి ఇచ్చాడు. అవును కదా? ఇలాంటి లగ్జరీలకు ఎవరికొంది? ఎవరికొందా? అలాంటి ఆధిక్యత మనకిస్తే మనం పశువుల కంటే హీనంగా మారిపోతున్నాం. మన వాస్తవానికి పశుప్రాయులు అన్నాడు, పశుప్రాయులు అని చెప్పుకొచ్చాడు. అంటే అర్థం ఏంటంటే పశువుల కన్నా కూడా దిగజారిన జీవితాలు మనం ఉంటున్నాయి. వాటికి తెలియదు, వీటికి తెలియదు. వాటికి అయితే తెలుసా? ఆదివారం అని, అమావాస్య అని, సోమవారం అని, వాడి పెళ్లి వీడి పెళ్లి అని, వీళ్ళు మావోడు తెలుసా? వాటికి తెలియదు. మనం కూడా అంతకి బతుకుతున్నాం భూమి మీద. భూమి మీద బ్రతుకుతున్నాం అనంటే దానికి ఒక విలువ ఉండాలి, అంతే కదా? విలువ లేకపోతే కాకి కలకాలం బ్రతుకుద్ది, కాకి కలకాలం బ్రతుకుద్ది, దాన్ని ఎవడు కూడా పట్టించుకోడు. హంస 4 రోజులు బతుకుద్ది, దాని విలువ, దాని వైవిధ్యం, దాని గొప్పతనం అదే అంటాడు. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 4 రోజులు బతికినా గొప్ప జీవితం అంటాడు. కాబట్టి ఈ భూమి మీద మన జీవిత దినాలు మామూలుగా బ్రతకడం కాదు, ఏదో లోకాన్ని ప్రేమించి బ్రతకడం కాదు, దేవునికి మహిమకరంగా బ్రతకగలిగితే మన జీవితాలు ఉండేటువంటి దీవెన వర్ణింపలేనివి, చెప్పసఖ్యము కానివి. అలాంటి అద్భుతమైన దీవెన దేవుడు మనకి ఇచ్చాడు ఈ జీవితాన్ని. కానీ ఈ జీవిత దినాలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అలాంటి భ్రమలో, అలాంటి అజ్ఞానం బ్రతకగలిగితే చేయగలిగింది దేవుని. కాబట్టి మనము నోవాహు దినాల్లో బ్రతికినట్టుగా తినడం కోసమో, త్రాగడం కోసమో, లోక సంబంధమైన వ్యసనాల కోసమో భూమి మీద మనం బ్రతకద్దు. మన జీవితం యొక్క గమ్యము పరలోకం. మన జీవితం యొక్క పని ఏంటంటే దేవునికి మహిమకరంగా భూమి మీద బ్రతకాల, లోకానికి మాదిరికరంగా బ్రతకాల. తర్వాత మన తరాలకి మనము మాదిరిగా ఉండవలసిన అవసరం మన మీద ఉంది. అంతే తప్ప ఆయన బతికానండి జనాభా లెక్క కుదురుతా? మనం బతుకుతున్నాం, భూమి మీద ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి. వాటికి మనకి ఉండాలా. ఆ తేడా లేకపోతే వాడు మనిషి కాదండి పశువు అంటారు చాలా సందర్భాల్లో కదా. వాడు మనిషి కాదండి పశువు అంటారు. ఎందుకని? వాడి బిహేవియర్, వాటి యొక్క యాటిట్యూడ్ అలా ఉంది కాబట్టి వాటిని అలా సంబోధిస్తారు. కాబట్టి మన జీవితాలు నిజంగా మానవులుగా మనం జన్మెత్తితే మన జనాలు లెక్కించుకుంటూ దేవుని మహిమకు వన్నె తెచ్చే బిడ్డలుగా భూమి మీద మనం అందరం బ్రతకాలని ప్రతివాది ప్రభు ప్రేమలో ప్రతివాది ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని ఎంత శ్రద్ధతో వెళ్ళినందుకు కూడా నా ప్రత్యేకమైన చేస్తూ నా మాట చూస్తున్నాను. అందరికీ ప్రార్థన చేసుకున్నాను.